హాయ్ అందరికీ, ఇంట్లోనే మనం బ్రెడ్ పిజ్జాని ప్రిపేర్ చేసేసుకుందామా. దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. మిల్క్ బ్రెడ్ అయినా లేదా నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ముందుగా దీనికి కొంచెం పిజ్జా సాస్ని అప్లై చేసేసుకోవాలి. పిజ్జా సాస్ లేకపోతే మీరు టమాటా సాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని, అలాగే దీని మీద టమాటా ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని పెట్టేసుకొని మళ్ళీ చీజ్ని వేసేసుకొని ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకుందాం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనెని అప్లై చేసేసుకొని ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్స్ని పెట్టేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుందండి. వేడివేడిగా వీటిని మనం పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. బ్రెడ్ కూడా ఎక్కడ మాడదు, క్రిస్పీగా వస్తుంది. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.